అన్యూరిజం అనగా ఏంటి అంటే యూజువల్గా అన్యూరిజమ్స్ మనకు మెయిన్గా రక్తనాళాల్లో వస్తాయి. అంటే గుండె నుంచి ఆ అవయవం వైపు వెళ్ళే రక్తనాళాలు ఏవైతే ధమనులు ఉంటాయో ఆ రక్తనాళం యొక్క పరిమాణం ఏదైతే ఉంటుందో 2.5 సార్లు దాని సైజు పెరిగినట్టయితే దాన్ని మనం అన్యూరిజం అంటాం. అంటే రక్తనాళం అంటే ఏంటిది? అది రక్తాన్ని తీసుకెళ్ళే ఒక ట్యూబ్ లాంటిది. అంటే బహుశా ఈ ట్యూబ్ ఆకారం ఈ విధంగా ఉంటుంది. ఇది రక్తనాళాన్ని పోలిన గ్రాఫ్ట్ అనమాట. సో మన బాడీలో కూడా మెయిన్గా రక్తనాళం ఇదే విధంగా ఒక ట్యూబ్ మాదిరి ఉంటుంది. ఈ రక్తనాళం ఉండాల్సిన సైజు కంటే 2.5 రెట్లు ఎప్పుడైతే దాని సైజు పెరుగుతుందో దాన్ని మనం ఎన్యూరిజం అంటాం. అది ఛాతీలో కావచ్చు, పొట్టలో కావచ్చు, కాళ్ళలోని రక్తనాళంలో కావచ్చు, కొన్నిసార్లు చేతికి వెళ్ళే రక్తనాళంలో కావచ్చు, కొన్నిసార్లు మెదడుకి వెళ్ళే రక్తనాళంలో కావచ్చు, లేదా పేగులకు వెళ్ళే రక్తనాళంలో కూడా ఈ ఎన్యూరిజమ్స్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే అన్యూరిజం లక్షణాలు ఎలా ఉంటాయంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ అన్యూరిజమ్స్ ఇన్సిడెంటల్ ఫైండింగ్. అంటే మనం ఏదో ఆ పేషెంట్కు ఉన్న సమస్య కోసం ఎవాల్యుయేట్ చేసే క్రమంలో ఈ రక్తనాళంలో ఇబ్బందులు ఉన్నాయి అనేది కనబడుతుంటుంది. అంటిల్ అన్లెస్ దాని సైజు మరీ ఎక్కువగా పెరిగిపోయి అది ప్రమాదకరంగా మారినప్పుడు అప్పుడు ఆ ప్రదేశంలో అన్యూరిజం ఉన్న ప్రదేశంలో నొప్పి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఆ నొప్పి రావడానికి కొన్నిసార్లు కారణం ఎలా ఉంటుందంటే ఈ రక్తనాళం ఎప్పుడైతే బాగా ఉబ్బుగా మారిపోయి ఉంటుందో దాన్ని పగిలి రక్తస్రావం అయి అక్కడ నొప్పి అనేది మొదలవుతుంది. అలా మొదలైనప్పుడు భరించలేనంత నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. పేషెంట్ యొక్క బీపీ పడిపోయే అవకాశం ఉంటుంది. అతను అత్యంత ప్రమాదకరమైన స్థితిలో ఉండే అవకాశాలు ఉంటాయి. కొన్నిసార్లు మనం ఈ కండిషన్లో మనం చాలాసార్లు ఇలా వచ్చినప్పుడు ఎలా అనుకుంటుంటే ఒక హార్ట్ అటాక్ లాంటి కండిషన్ ఏమో అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. సో దాన్ని ప్రాపర్ ఎవాల్యుయేషన్ చేసుకుని దానికి ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం దీనికి ఉంటుంది.